సిద్దిపేటలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీ ర్యాలీలకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో కాంగ్రెస్ భారీ ర్యాలీకి ముందస్తు అనుమతి ఉందంటున్న పోలీసులు రుణమాఫీపై ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ర్యాలీకి అనుమతి కోరిన బీఆర్ఎస్కు అనుమతి ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ పోటాపోటీ ర్యాలీలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరు కానున్నారు. రుణమాఫీపై రైతులు, డీసీసీబీ, పీఏసీఎస్ చైర్మన్లతో సదస్సు నిర్వహిస్తామన్న బీఆర్ఎస్ నేతలు ర్యాలీ చేసి తీర్తామంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. ప్రస్తుతం మనం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నాం. సిద్దిపేటలో మొన్న 17వ తేదీ నాడు ఏ విధమైన ఉద్రిక్తమైన వాతావరణం ఉందో ఈరోజు కూడా ఒక గంభీరమైన వాతావరణం కనిపిస్తుంది. రైతు రుణమాఫీ పైన ప్రశ్నిస్తూ ఈరోజు బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం అంతా కూడా 4 జిల్లాల నుంచి కూడా రైతాంగము, అదేవిధంగా డీసీసీబీ చైర్మన్స్తో పాటుగా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు సిద్దిపేట మెయిన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడి నుంచి కాంగ్రెస్ భారీ ర్యాలీని తలపెట్టింది. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాబోతున్నారు. ఈ క్రమంలో మొత్తంగా పోలీస్ బందోబస్తు కూడా మనం చూడవచ్చు. అయితే ర్యాలీలకు ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పారు. కేవలం ముందస్తు అనుమతి తీసుకోవడం వల్ల కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇచ్చినట్టుగా పోలీసులు వెల్లడించారు. మనం చూడవచ్చు. ఇప్పుడు మన క్యాంపు కార్యాలయంలోకి వెళ్తున్నాం. క్యాంపు కార్యాలయంలో రైతు రుణమాఫీ పైన పెద్ద ఎత్తున ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీతో గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రి హరీష్ రావు గారు సూచన మేరకు మన గ్రామాలలో 40% మించి రుణమాఫీ జరగలేదు. వాస్తవం చెప్పాలంటే మీరు గ్రామాలలో వెళ్ళి తెలుసుకోండి. అది భవిష్యత్ కార్యాచరణ ఏంటిది, ఏ విధంగా ఉంది, ప్రభుత్వానికి ఏ విధంగా మనము మా యొక్క విజ్ఞప్తులు ప్రభుత్వానికి ఏ విధంగా డిమాండ్ చేస్తూ మా యొక్క పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతు రుణమాఫీ అనేది ఏదైతే సీఎం గారు చెప్పాడో మేము మన ₹1,00,000 అన్నాడు, ₹1,50,000 అన్నాడు, ₹2,00,000 అన్నాడు, 3 విడతలు పెట్టిండు. మేము ఏమని చెప్పిండు మా మాజీ మంత్రివర్యులు, ప్రభుత్వం ప్రతిపక్షం నుండి సుద్దా మేము రైతుల పక్షాన ఓట్లాడుతున్నాం. సరే ఒక్కసారి కానీ 2సారి 3ఓసారి మాఫీ చేస్తా అని చెప్పిండు. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ పూర్తిగా ఎప్పుడు మాఫీ చేయలేదు. నాకు రుణమాఫీ కాలేదు. ఇప్పుడు కటాపు పెట్టారు. కటాపు ఎందుకు పెట్టాలి? ఇంతకుముందు కేసీఆర్ చేసిండు. ఏది ఉన్నా కానీ బ్యాంకు వాళ్ళే చూసుకున్నారు. ఇలా నేను 2 లక్షలు రుణమాఫీ ఇస్తా అంటే 1,00,000 కాడికి కాలేదు, ఓనికి 60,000 కాలేదు, ఓనికి 30,000 కాలేదు, ఓనికి 2 లక్షలు కూడా కాలేదు. ఇప్పుడు నాకు 2 లక్షలు ఉంది. నాకు 9-10 ఎకరాలు ఉంటుంది. నాకు రూపాయి కూడా కాలేదు. రూపాయి కానప్పుడు మేము కూడా అడగాలి కదా. ఇప్పుడు అందరికీ నువ్వు 2 లక్షలు అన్నావు, 2 లక్షలు ఇవ్వు. దాన్ని కటాపు పెట్టి ఇప్పుడు నీకు ఇంకా 3-4 లక్షలు అప్పు ఉందంటే భూమి ఉంది, బ్యాంక్ అయిన ఇచ్చిండు. దాన్ని నువ్వు కడితే అని ఇస్తే నువ్వు ఇచ్చినట్టే ముందు ఇచ్చినట్టే ముందు. విధి విధానాలు సరిగా లేవు. దీంతోనే బ్యాంకర్స్కు రైతులకు మధ్య ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి రైతులు చెప్తారు. ఈ క్రమంలో మనం హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో చూడవచ్చు. ఒక సమావేశం జరుగుతుంది. రైతులతో రుణమాఫీ పైన ఒక ఫైట్ నడుస్తుంది. ఇదే క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ర్యాలీ తలపెట్టడంతో మనకు సిద్దిపేటలో ఒక గంభీరమైన వాతావరణం, ఉద్రిక్తమైన వాతావరణం కనిపిస్తుంది. గత 2 రోజుల క్రితమే 17వ తేదీన ఫ్లెక్సీ వార్ చోటు చేసుకున్న నేపథ్యంలో ఈరోజు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ మాత్రం మనకు సిద్దిపేటలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ మనకు పరిస్థితి.